హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావణి. ఈ వీడియోలో నేను మీకేం చూపించబోతున్నానంటే, మా ఇంటి ముందు తులసి కోట పెట్టుండే ప్లేస్ ఉంది కదా, అది నేను మేక్ ఓవర్ చేసి డెకార్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను అదే చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, బిఫోర్ మేక్ ఓవర్ ఈ ప్లేస్ అంతా ఇలా ఉందన్నమాట. ఇంతకుముందు నేను ఇక్కడ పూజలు చేసేటప్పుడు నాకు ఏదో తగ్గింది ఇక్కడ అని అనిపించేది. బాగుంది, ఇట్స్ ఓకే, ఆ ప్లేస్ చూడడానికి బాగానే ఉంది, బట్ ఏదో తక్కువ అనిపించేది. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడ ఏదో ఒక మేక్ ఓవర్ చేయాలని. సో ఈ పిచ్వాయ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇది పింట్రెస్ట్లో తీసుకున్న కొన్ని పిక్చర్స్ రెఫరెన్స్గా తీసుకొని నా మైండ్లో ఉన్న ఐడియాకి తగ్గట్టు నేను దీన్ని మేక్ ఓవర్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మేక్ ఓవర్కి రీసెంట్గా వితికా గారు ఒక వీడియో పెట్టారనమాట, ఆవిడ పూజ రూమ్ మేక్ ఓవర్ గురించి. సో ఆ మేక్ ఓవర్ చూసాక, ఆ వీడియో చూసాక ఆవిడ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, పూజ రూమ్ బ్యాక్ డ్రాప్ సేమ్ ఇలాగే ఆ కవ్ వచ్చి అదొక పిచ్వాయ్ ఆర్ట్ వేయించారు. ఆవిడంటే ఒక ప్రొఫెషనల్లీ హైర్ చేసుకొని ఆవిడ వేయించారు, బట్ నాకు ఆప్షన్ లేదు. సో నాకే పర్సనల్గా ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేనే వేసుకున్నా నాకు నచ్చినట్టు. సో ఇంకా నా మైండ్లో ఉండే ఐడియాని అండ్ ఈ రెఫరెన్స్ పిక్చర్స్ని రెండు మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఈ ఆర్ట్ మీద రఫ్గా ఆర్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. నా మైండ్లో ఉండే పిక్చర్ ఏంటంటే, ఇలా ఒక ఒక ఆవు వచ్చి గుమ్మంకి ఎదురుగ్గా ఉన్నట్టు, అండ్ ఆ తోక ప్లేస్లో తులసమ్మని ప్లేస్ చేయాలనుకున్నట్టు, అండ్ ఆ పైన అంతా లోటస్ ఫ్లవర్స్ వేలాడుతున్నట్టు వేద్దాం అనుకున్నా. సో నా ఐడియాకి తగ్గట్టు నేను ఫస్ట్ ఇక్కడంతా రఫ్గా వేసేసుకున్న పెన్సిల్ తీసుకొని, బికాజ్ నేను స్టార్టింగే పెయింట్లతో వేసేంత గొప్ప ప్రొఫెషనల్ని కాదు కాబట్టి నాకు వచ్చినట్టు నేను ఫస్ట్ పెన్సిల్ ఆర్ట్ వేసుకున్నా. సో ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత దాంట్లో నేను కలర్స్ ఫిల్ చేసుకొని దాంట్లో అవుట్లైన్ వేసి దాన్ని కలర్స్తో డెకరేట్ చేసుకుందామని ఐడియా. సో దానికైతే ఫస్ట్ నేను ఇక్కడ ఈ ప్రైమర్, ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రైమర్ అంటారు. ఏ పెయింట్ షాప్స్లో అయినా ఇది దొరుకుతుంది. ఫస్ట్ ఈ ప్రైమర్ తెచ్చినప్పుడు యాక్చువల్గా ఈ వాల్ కేర్ లేదనమాట. అంత స్మూత్ ఫినిష్ లేదు ఈ వాల్ కేర్ పెట్టిన వాల్ అయితే కొంచెం నీట్ ఫినిష్తో బాగుంటుంది, కానీ ఇది కొంచెం రఫ్గా ఉండేసరికి ఈ కలర్స్ వేస్తున్నా కూడా నాకు ఏదో ఏంటబ్బా ఇలా వస్తుంది ఫినిషింగ్ అన్నట్టు అనిపించింది. బట్ చేత్తో వేసాను, బ్రష్తో వేసాను, చాలా విధాలుగా ట్రై చేసా, కానీ నాకు నా ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ వెయ్యగానే అది ఆరి అంత నీట్గా కనిపించదు. అదే వన్స్ అది ఒక్కసారి ఆరిందంటే మనకి ఆ కలర్ కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా కొంచెం నీట్గానే వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 కోటింగ్స్ వేసా. ఇదేంటంటే తెచ్చినప్పుడు ఇది కొంచెం థిక్గా ఉంటుంది అనమాట ప్రైమర్ లిక్విడ్. దాంట్లోకి మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే. నేను ఎలా వేసానంటే, ఆ థిక్గా ఉండేది డైరెక్ట్ అలాగే వేసేసా. అందుకని చెప్పి మేబీ అది అయ్యి ఉండొచ్చు రీజన్, నాకు అంత నీట్గా రాలేదు ఫస్ట్. ఆ తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం ఒక మూతలో వేసుకొని ఫిల్ చేయడం స్టార్ట్ చేసుకున్నా మొత్తం ఈ కవ్వుకంతా. ఇంకా 2-3 కోటింగ్స్ వేసాక ఇది బాగా ఫినిషింగ్ బాగా వచ్చింది. సో ఈ వైట్ కలర్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత, ఫిల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పైన వేసాను కదా లోటస్ ఫ్లవర్స్, వాటికి కూడా వైట్ కలర్ వేస్తున్నా. ఇది యాక్చువల్గా వాల్ పింక్ కలర్లో ఉంది కాబట్టి లోటస్ పింక్ కలర్లో వేసామంటే మొత్తం ఎలా అయిపోతుంది అంటే గజిబిజి గందరగోళంగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫ్లవర్స్ కూడా వైటే వేసుకున్నా, కావాలంటే పింక్ స్ట్రోక్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి. సో ఫ్లవర్స్ వైట్ వేసుకొని ఇంకా కాడలు, ఆ మొగ్గలు ఉన్నాయి కదా, వాటిని గ్రీన్తో ఫిల్ చేసేసుకున్నా. ఇంకా ఆవుకి నెక్ భాగంలో ఇవి వస్తాయి కదా గంటలు, ఇంకా చెవులు, ఇంకా అదేదో ఒక డిజైన్ హెడ్ మీద. సో అది కూడా నేను గోల్డ్ కలర్ వేసుకున్నా దానికి. ఇంకా ఈ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటికి బ్లాక్ వేస్తే నాకు ఎందుకో అంత సెట్ కాదనిపించింది. అదేదో ఏమంటారు, బస్ స్టాండ్ దగ్గర రోడ్ల మీద వేస్తారు కదా గోడల మీద ఆర్ట్స్, అట్లా అవుతుందేమో అన్న భయం ఉన్నింది నాకు. సో వేస్తే కొంచెం డీసెంట్గా కొంచెం రిచ్ లుక్ రావాలని చెప్పి
ట్రై చేశాను. అలా ఈ గోల్డ్ పెయింట్‌తో నేను అవుట్‌లైన్ వేశా. బట్ ఏసింది సక్సెస్ అయింది. బావుంది. మరి ఎబ్బెట్టుగా లేకుండా కొంచెం డీసెంట్‌గా, రిచ్‌గా అనిపిచ్చింది గోల్డ్ అవుట్‌లైన్ వేశాక. ఇంక వేసేసుకున్న తర్వాత ఈ అవుట్‌లైన్ నెక్స్ట్ ఈ ఆవు మీద హ్యాండ్స్ బొమ్మలున్నాయి గదా! ఇది ఆర్ట్‌లో గూడా ఉన్నాయి ఆవు మీద. సో, అవి వేసుకున్నా రెడ్ కలర్‌తో. అండ్ ఆ రెడ్ కలర్ నేను తెచ్చుకున్నా గదా! యాక్చువల్‌గా అది ఇంతకుముందు ప్రీవియస్‌గా ఇంటికి కలర్స్ ఏస్తున్నప్పుడు మిగిలిపోయినింది. ఎప్పుడో అసలు 2 ఇయర్స్ బ్యాక్ ఎండిపోయినింది మాక్సిమం. దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని, దాంట్లో కొంచెం వైట్ కలిపి, పింక్ కలర్ చేసి లోటస్ ఫ్లవర్స్‌లో స్ట్రోక్స్‌గా ఏసుకున్నా. అండ్ దీనికి మాత్రం డైరెక్ట్ అలాగే రెడ్‌గా వేసేసా హ్యాండ్స్‌కి. ఇంకా నెక్స్ట్ అంతా వేసేసుకున్నా. మొత్తం ఫ్లవర్స్, ఆవు అంతా వేసేసుకున్నా. ఇంకా లాస్ట్ అవుట్‌లైనే మిగిలింది. ఆ కొమ్ములు, ఆ టెయిల్, ఇంకా ఆ కాళ్ళు, గిట్టలంటారు కదా! వాటికి అంతా బ్లాక్ కలర్ కావాలి. ఇది మాత్రం టోటల్ బ్లాక్ తీసుకుంటే వేస్ట్ అవుతదనిపిచ్చింది. సో, ఆయిల్ పెయింట్‌తో వేసేసుకున్నా కొమ్ములు అవన్నీ. నెక్స్ట్ ఇది కూడా పెయింట్ చేసేసుకున్నా. ఈ గట్టు గూడా. సో, ఫైనల్‌గా ఇలా ఉంది లుక్. మొత్తం ఆర్ట్ అంతా వేసేసాక టోటల్ లుక్ ఇలా వచ్చింది. సో, మీకెలా నచ్చిందో, మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. సో, ఫైనల్‌గా ఈ లుక్ ఎలా ఉందో పీస్‌ఫుల్‌గా చూసేసేయండి.